మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్, గుడ్ మార్నింగ్. 3 రోజులుగా మనం ఏం మాట్లాడుకోలేదు. నేను ఈ వర్క్లో ఉండడం మూలంగా కొంచెం దూరంగా ఉన్నాం. మళ్ళీ పని కంప్లీట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ వర్క్ ఆన్ చేసుకోవచ్చు. మన వర్క్ పని మీదే నేను వెళ్ళాను, అది చేస్తున్నాను. అయితే రేపు 23 నుంచి మనం మన ఎక్స్చేంజ్లోకి పంపించాలి కాబట్టి ఆ పనిలో ఎటువంటి మార్పు లేకుండా యథావిధిగా నడుస్తుంది. ముందు జాయినింగ్స్ ఎవరైతే ఆ రోజు చేశారో 2021 అక్టోబర్లో, అక్కడి నుంచి మొదలవుతుంది. అక్టోబర్ 15 నుంచి అక్కడ ముందు వచ్చిన డే ఒక్కొక్క రోజు ఎంతమంది వచ్చారో దాని నుంచి ఒక్కొక్కటి కేవైసీ చేసిన అన్నింటిలో ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాం. అది క్రమబద్ధంగా కరెక్ట్గా జరుగుతుంది. మీరు మీ కేవైసీని చేసుకోండి. నేను అది ఎలా చేయాలో నేను చెప్తాను. మళ్ళీ 23 మంది యానివర్సరీ ఫంక్షన్ రోజుని స్టార్టింగ్లో ఉన్న వాటిని నేను ఇస్తాను. అది తక్కువ మంది ఉన్నారు, వాళ్ళ ముహూర్తం కోసం నేను ఓపెన్ చేసింది కాబట్టి అవి ఇచ్చేస్తాను. ఇంకా అక్కడి నుంచి రోజువారీగా వచ్చేస్తూ ఉంటాయి. దానికి మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు ఎలా ఉంటుంది అనుకున్నాం, అది ఈజీగా మీరు పెట్టేయండి. ఆ రెండు పెట్టేసిన వెంటనే మీకు యాక్సెప్ట్ చేసిన వెంటనే నేను మిగతా ఏం చేస్తాను. అది ఎలాగా ఏంటనేది మళ్ళీ 23 తారీఖు మనం మళ్ళీ ఈవినింగ్ నైట్ ఈ టైంకి సుమారుగా నేను చెప్తాను, లేదా 24ని మీకు కేవైసీ ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందు ఇచ్చేస్తాను. ఎందుకంటే మనకి సంవత్సరం 6 నెలల ప్రయాణంలో వచ్చినటువంటి మొత్తం కమ్యూనిటీ అక్టోబర్ 15 2021 వచ్చేది. మనకి 2021 అక్టోబర్ 15 మొత్తం రాలేదు, క్రమేపీ పెరుగుకుంటూ వచ్చింది. మనకి ఆ క్రమేపీ పెరుగుకుంటూ వచ్చింది కాబట్టి అదే విధంగా మళ్ళీ వస్తాయన్నమాట. అలాగే కేవైసీ కంప్లీట్ అయిపోయింది, అన్ని నేను ఎక్స్చేంజ్కి ఇచ్చుకుంటూ వెళ్తాను. మీరు ఎలా అమ్మాలి, ఎప్పుడు అమ్మాలి, ఎలా అమ్ముకుంటే మీకు మంచిదో నేను గైడ్ చేస్తాను. కానీ ఎంతకు అమ్మాలి అనేది మీ ఇష్టం. అది ఎందుకంటే ఎక్స్చేంజ్లో ఇంతకు అమ్మాలంటూ ఎక్కడ ఉండదు. మీరు ఎంత మంచి రేటుకి అమ్ముకుంటే భవిష్యత్తు మీకు అంత గొప్పగా ఉంటుంది. ఓవర్ నైటే మీరు ఇలా పెట్టిన వెంటనే అలా కొనేసేలా ఎక్కడ ఏ ఎక్స్చేంజ్, ఏ కాయిన్ ఈ ప్రపంచంలో ఉండదు. మీరు అమ్మకాన్ని పెడతారు, కొనుక్కొని వస్తారు. నేను మొదటిసారి చెప్పినట్టుగా ఒక సంత లేదా ఒక మార్కెట్ జరుగుతుందంటే మన వస్తువులు మనం పెడతాం. ఒక్కొక్కది వెన్నెంటనే అయిపోద్ది, ఒక్కొక్కది కొంచెం లేట్గా అవుతుంది, ఒక్కొక్కది బాగా లేట్గా అవుతుంది. అంటే ఆ కొనుక్కునే దానికి వచ్చిన వాళ్ళని బట్టి ఉంటుంది. సో ఆ రోజు ఎక్కువ మంది కొన్న వచ్చి తక్కువ మంది అమ్ములు ఉంటే ఒకలా ఉంటుంది. ఆ రోజు ఎక్కువ మంది అమ్మిన వాళ్ళు వచ్చి తక్కువ మంది కొనులు ఉంటే ఒకలా ఉంటుంది. మీరు ఇచ్చిన రేట్ని బట్టి ఉంటుంది. ఇదంతా మామూలు మార్కెట్లో ఎలా జరుగుతుందో ఈ బిట్ కాయిన్ దగ్గర నుంచి మొదలుకొని మన కాయిన్ వరకు అన్ని దగ్గర జరుగుతాయి. అయితే మంచి రేటుకి అమ్ముకోవడం మీరు మొదలు పెట్టండి. భవిష్యత్తు ఉంటుంది. తక్కువ కాస్ట్కి మీరు ఎవరికి ఇచ్చేయద్దు. ఉన్నాయండి కాయిన్స్, మీకు మంచి రేటు వచ్చినప్పుడు మీరు అమ్మండి. అలాగే అన్ని కాయిన్స్ ఒక్కసారిగా మీరు అమ్మొద్దు. మీ అవసరాన్ని బట్టి అమ్మండి. నేను ముందు అమ్మేసుకోవాలని మనం తొందరపడితే అక్కడ మళ్ళీ కాయిన్ రేటు డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ మీరు ఎక్కడ కంగారు పడకండి. అలాగే రానున్న కాలంలో క్రమేపీ మన బిజినెస్ పెరుగుతున్న కొద్దీ మనం ముందనుకున్నట్టుగా అద్భుతంగా అవుతుంది. నో డౌట్ ఎట్ ఆల్. చాలా మంచి లైవ్ వస్తుంది. ఇప్పుడు మన ప్రాజెక్ట్ రేటు చెప్తాను. రేపు 23 నుంచి అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి, ఓటీటీ నడుస్తుంది, నెక్స్ట్ కే వ్యాలెట్ నడుస్తుంది. మీ దగ్గర ఉన్నటువంటి ఈ రెండింటితో ముందుకెళ్తున్నారు. మైండ్ లీడ్స్కి వచ్చేసి యాప్ రెడీ చేస్తున్నాను. యాప్ రెడీ అయిపోయిన వెంటనే అది వచ్చేస్తుంది. కానీ ఈలోగా కొన్ని ప్రోడక్ట్ని మీకు పరిచయం చేస్తున్నాను. అది ఇప్పుడు ఓపెనింగ్ కోసం లేదా ముహూర్తం కోసం లేదా ముందుగా పెట్టడం కోసం ఒక 3 పెట్రోల్ బంకుల్ని రెడీ చేసాం. ఇది కూడా గతంలో చెప్పినవన్నీ మనం చెప్పిన ప్రతిదీ వదలకుండా వెళ్తున్నాం. ఆ పెట్రోల్ బంకుల్లో ఎక్కడెక్కడ ఏంటనేది మళ్ళీ నేను ఇస్తాను. మీ దగ్గర ఉన్న నాన్ స్టాకబుల్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్న పెట్రోల్ మీరు కొట్టుకోవచ్చు. పెట్రోల్ బంకుల్ని ఎలా మీరు తీసుకోవాలి, మీకు ఏంటి ఉపయోగం అన్నీ నేను రేపు 23 అయిపోయిన తర్వాత వరుసగా మనం వచ్చే ప్రాజెక్టులు బట్టి మీకు ఎలా ఒక్కొక్క దానికి వివరంగా చెప్పేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ ముహూర్తం కోసం 3 రెడీ చేసాం. అంటే మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, మీ దగ్గర నాన్ స్టాకబుల్ ఉంటే ఆ నాన్ స్టాకబుల్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి మీరు పెట్రోల్ ఆ డీజిల్ మీరు కొట్టుకోవచ్చు. లేదు అన్నట్టయితే మీ దగ్గర ఉన్న వ్యాలెట్ ఇస్తాను నేను. ఆ వ్యాలెట్లో మీరు క్యాష్ వేసుకొని దాని నుంచి కూడా చేయొచ్చు. అది ఎలాగా అనేది ఎప్పుడెప్పుడు నేను చెప్తాను. జాగ్రత్తగా మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు నాన్ స్టాకబుల్తో చేసుకోవచ్చు. అలాగే ఇంతవరకు మీ దగ్గర నాన్ స్టాకబుల్స్ ఏవైతే మన అమ్మకం పెట్టారో అవి రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. రేపటి నుంచి మీకు వచ్చేస్తాయి. అవి అంటే యాక్చువల్గా నెలకు ఒకసారి చొప్పున ఇద్దాం అనుకున్నాను, కానీ మన యానివర్సరీ నుంచి వెళ్ళేటట్టుగా ఇద్దాం. ఇది ఆ ఫంక్షన్ సందర్భంగా ఆగాను. సో రేపు అయిపోయిన వెంటనే మీకు ఎల్లుండి ఉదయానికల్లా మీ కాయిన్స్ వెళ్ళడం మొదలవుతుంది. అంటే నాన్ స్టేబుల్ కాయిన్స్ కూడా మీకు క్యాష్ కూడా అయిపోతుంది. సో ఈ పెట్రోల్ బంక్స్ వల్ల మీకు మనకు ఉపయోగం ఏంటి? ఎవరైనా సరే ఒక బంకుని వెళ్ళి ఆ బంకుని మీరు మాట్లాడి బుక్ చేసి, అంటే బుకింగ్ అంటే వాడికి మనం బిజినెస్ అకౌంట్ ఇచ్చి మన తాలూకా బిజినెస్లోకి ఇన్వాల్వ్ చేసి వెల్కమ్ చెప్తే వారు రిజిస్టర్ అయిన తర్వాత మన వాళ్ళు ఎవరున్నా, ఎందుకంటే ఎక్కడ చూసినా చాలామంది ఉన్నారు, వాళ్ళు ఆ బంకులోకి వెళ్ళి
పెట్రోల్ కొట్టుకుంటారు, అవతల వాళ్ళు ఆ బిజినెస్ అకౌంట్ తరగతి నెంబర్ వాళ్ళ దగ్గర ఉంటుంది, అది బయట పెడతారు. ఆ నెంబర్కి మీ దగ్గర ఉన్న నాన్ స్టాకబుల్ కానీ మీరు పంపించవచ్చు. ఒకవేళ మనం క్యాష్ పంపించాల్సి వస్తే పేమెంట్ గేట్వే ద్వారా ఎలాగో అన్నిటిలాగే ఇప్పుడు మీరు ఎలాగే చేస్తుంది అలాగే అది పేమెంట్ గేట్వే పంపించి మీ క్యాష్ ఎలాగో క్యాష్ పంపిస్తారు. మీ దగ్గర నాన్ స్టాకబుల్ ఉంటే నాన్ స్టాకబుల్ పంపిస్తారు. అలా మీరు పంపించేస్తే మీరు పంపించిన డబ్బులు బట్టి దానికి సరిపడే వాళ్ళు మీకు డీజిల్ ఆ పెట్రోల్ మీకు కొడతారు. ఇప్పుడు ఒకటో పట్టు అయిపోయింది. ఇందులో ఇంకొక 2 విషయాలు జరుగుతాయి. ఆ బంక్ని ఎవరైతే రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళ పైన ఉన్నటువంటి 25 లెవెల్స్కి నాన్ స్టాకబుల్ వెళ్తుంది. ఆ బంకులో ఎవరు పెట్రోల్ కొట్టించుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి 25 లెవెల్స్ నాన్ స్టాకబుల్ వెళ్తుంది. అలాగే మీరు బంకుని ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో ఆ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి అంటే వాళ్ళకి మళ్ళీ నాన్ స్టాకబుల్ మళ్ళీ కొంత వాళ్ళకు బంకు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు అక్కడ ఎవరు వాళ్ళు కొట్టుకున్నా ఎవరు ఈ రాష్ట్రం వాళ్ళు ఈ జిల్లా వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళు ఆ ధర్మం రైతు కొట్టుకున్నా ఎవరైనా డబ్బులు తీసుకుంటే అది రిజిస్టర్ చేసిన అలాగే అక్కడ ఎవరైతే పెట్రోల్ డీజిల్ పంపించారో అక్కడ నుంచి 25 లెవెల్స్ వరకు 25 లెవెల్స్ ఇండియాలో ఎక్కడెక్కడ ఉండొచ్చు, ఎక్కడ ఉండాలి. అలాగే లేడీస్ అయినట్లయితే అంటే ప్రతిరోజు చాలా ఎక్కువగా డీజిల్ వాడతాం మనం. అలాగే మీరు వేరే దేశానికి ఇచ్చినట్లయితే ప్రతిరోజు చాలా ఎక్కువగా డీజిల్ పెట్రోల్ వాడుతున్నాం. 35 క్రమేపీ ఒక్కొక్క బంకు డబల్ అవుతుంది. తీసుకొచ్చి వస్తున్న కొద్ది మన అన్ని కూడా మన దేశంలో ఇస్తే అన్ని దేశం మాదిరిగా లెవెల్కి అలాగే వేరే దేశానికి ఇచ్చినప్పుడు ఇది డబుల్ అవుతుంది. రేపు ఇతర రాష్ట్రాలు ఇస్తే జిఎస్టీ ఉన్న వాళ్ళందరినీ జిఎస్టీ ఉన్న అన్ని బిజినెస్లు కూడా మనం రీసెర్చ్ చేసుకోవచ్చు. సో 1 week లో నేను మళ్ళీ అది మీకు ఇప్పుడు కిరాణా షాప్ ఉంది, దాని జిఎస్టీ ఉంటుంది. చాలా అనేది నేను చెప్తాను. నాన్ జిఎస్టీ వాళ్ళు ఏం చేయాలో నేను చెప్తాను. అలా తీసుకోవాలి. నేషనల్ అయిన తర్వాత అలా మీరు ఎన్ని రకాల వ్యాపారాలు అన్ని ఒకేసారి ఇవ్వడానికి ఎన్ని రకాల వ్యాపారాలు దాంట్లో సో అవన్నీ కూడా మీకు విడుదల చేస్తూ దీన్ని అందరికీ పంపించండి. అనుకుంటే ఏది చేయకండి. పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కానీ ఆ పరిసర ప్రాంతాలు ఫోన్ చేసి కానీ అన్ని మీకు అందులో ఆ బంకులో నేను డైరెక్ట్ గా నాన్ వీడియో కూడా పెడతాను. అలాగే థ్యాంక్ యూ డాడీస్. మీరు మీ కారు బైక్ సంవత్సరం మొత్తం మీద ఇండియాలో ఉన్నటువంటి మన తాలూకా ఇప్పుడున్న మీ కేజీసీలో ఉన్నటువంటి బంకులు కొట్టించినప్పుడు ఆ మొత్తానికి ఎగిరి మీకు ఒక బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నాన్ స్టాకబుల్ మీకు ఎలా వస్తుంది నేను కొట్టించుకుంటే అలాగా దాన్ని అర్థమయ్యేలాగా నేను మళ్ళీ చెప్తాను. ముందుగా 3వ తారీఖు అనౌన్స్ చేసిన కొంత అయితే భవిష్యత్తులో దీనికి సంబంధించి అన్ని రకాల వ్యాపారస్తులు అన్ని రకాల షాపులు అన్ని కూడా మీకు ఇందులోకి వచ్చేస్తాయి. ఆ వాటిలో మీరు ఎక్కడ కొనుక్కున్నా ఎక్కడ పంపించినా ఎక్కడ తీసుకున్నా అందరికీ నేషనల్ వచ్చేలా చేశాను చెప్పండి. తర్వాత ఆల్రెడీ మనం రీఛార్జ్ ఆ రీఛార్జ్ ఎలా చేసుకోవాలి, మీకు వ్యాలెట్ ఎలాగైనా ఉండాలి, మీరు ఎలా చేస్తే అవుతుంది అవన్నీ నేను ఇస్తాను. మళ్ళీ February 3 ఫంక్షన్ అయిపోయిన ఎప్పుడు షాపులు ఎలా టీంలోకి దాంట్లో సో ఇప్పుడైతే మనకి 3 రెడీ ఉన్నాయి. అలాగే ఈ ఇప్పుడు మనం ఎలా రీఛార్జ్ రెడీ చేస్తున్నామో అది యాక్సెస్ మనం మన తాలూకా కాయిన్స్ నమ్ముకోవడానికి. అలాగే మరో ముఖ్యమైన ఎవరైతే మనకి ఆల్రెడీ అక్కడ నైట్ 10-10:30 అవుతుంది వెళ్ళిపోతాను. లోడ్ వచ్చింది, మీరు కాయిన్స్ ని సెల్లింగ్ ఇవ్వడానికి డేట్లు ఉన్నాయో ఆ డేట్ల ప్రకారం పాయింట్స్ పెట్టాలనుకున్నారో దాని మీద మళ్ళీ ఇంకా లేట్ అవుతుందని వాళ్ళు మన మహేష్ని కనెక్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఎవరైతే క్యాష్ ఇస్తారో మీరు ఒక క్యాష్ మొత్తానికి మీకు నాకు ఒక్క రూపాయి బాగుండదు. మీరు నాకు ఇవ్వలేదు, నేను మీకు డిపాజిట్ చేయండి, సెక్యూరిటీ డిపాజిట్స్ అవి ఉండవు. తీసుకెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నారు. మిగతా వాళ్ళంతా మనం క్యాష్ కట్టడం వెంటనే మీకు ఆ టీవీలు మీరు అమ్మడం మొదలెట్టి రెడీ చేసుకుంటారు. ఆల్రెడీ ఎక్కడ పెట్టాలి స్టాక్ అన్ని కూడా మీరు అమ్ముతుంటేనే గిఫ్ట్ వచ్చి మనకి మీకు వచ్చిన కాయిన్స్ చేతి మీద పని మొదలైపోయి కూడా అమ్మేసుకుంటే చేయండి. అది మీరు చేస్తున్నారు. ఇప్పుడు దాని యాప్ మీకు నెల పెట్టాను. అది చూడవచ్చు, మరి చూపించవచ్చు. అంతా మామూలుగా అలాగే వ్యాలెట్ మీరు చేస్తున్నారు, అంటే కూడా పొందుతున్నారు. నేను చెప్పినట్టుగా బంక్స్ కానీ ఇతర
ఎన్ని ఉన్నాయి అవి చేస్తున్నాము. వాటన్నింటిని అమ్మేసుకోండి. అన్ని రకాల ఎలా కొనుక్కోవాలి, ఆన్లైన్ పేమెంట్స్ అంటే ఇప్పుడు రీఛార్జ్ ఇదంతా లేదంటే పెట్టడం జరిగింది. ఇంటికి సంబంధించిన ఇతర పనులు కానీ 23 నుంచి మీ కాయిన్స్ వస్తాయి కాబట్టి ప్రతి దాన్ని కూడా ఆ వచ్చిన కాయిన్స్ కొనుక్కునే వాళ్ళు కావాలి కాబట్టి నేను ఈ కేవలం అద్భుతమైన ఇన్కమ్ తీసుకొచ్చాను. చూస్తాం. మీకు ఎవరికో చెప్తూ ఉంటాను. కాబట్టి రేపు నుంచి మీరు వెళ్ళిపోవచ్చు. మీరు థ్యాంక్ యూ మీకు ఎటువంటి హ్యాపీనెస్ మీరు ప్రకటిస్తారు. రేపు 23 మనం కొంతమంది అది వారి ఇళ్ళ దగ్గర వారి ఇష్టం కోసం చేశారు. అలా ఎవరు చేసుకుని దీన్ని ఇతరులకు ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. రేపటి మనం అనుకున్నటువంటి అద్భుతమైనటువంటి వెళ్ళిపోదాం. అలాగే ఇంకొకటి ఇవ్వాల్సింది, మరొక ప్రాజెక్ట్ ఇవ్వాల్సింది, అది కూడా ఇచ్చేస్తాం. ఆ మరొక ప్రాజెక్ట్ లో మీరేమి ఎలా చేయాలో థ్యాంక్ యూ. మరికొన్ని విషయాలు చాలా బాగా నచ్చుతుంది. చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం లాస్ట్ ఇలాగే ఈ సీజన్ కూడా చేసుకుందాం. 26 అదే 2026 నుంచి మాత్రం మనం కొత్తగా డిజైన్ చేసుకున్నాం. అలాగే మరికొన్ని వివరాలు నేను రేపు మీకు అందజేస్తాను. ఎవరెవరికి ఇన్సూరెన్స్ అంటే ఎవరైనా చనిపోతే మన వాళ్ళు మన కంపెనీ నుంచి వచ్చే ఇన్కమ్ ఏ ఇయర్ నుంచి వస్తుంది, ఇన్కమ్ అంటే నష్టపరిహారం ఏం చేస్తే నష్టపరిహారానికి మనం ఎలిజిబుల్ అవుతాము అవన్నీ నేను మళ్ళీ వివరిస్తాను. రేపు మళ్ళీ ఈ టైం ముందే లేదా ఈ టైంకి కానీ వివరించి చెప్తాను. ఇంకా మనకి ఏంటంటే ఉంది రేపు 23 యానివర్సరీకి మాత్రం వైట్ పేపర్ని నేను రిలీజ్ చేస్తున్నాను. మీరు 24 ఓపెన్ చేసి చూసుకోవచ్చు. 23కే పెట్టేస్తాను. ఎందుకంటే ఈ హడావిలో ఉంటారు కాబట్టి దీని గురించి మీరు తర్వాత కంటిన్యూషన్ చూడవచ్చు. మనం దేనికి ఎంత కేటాయించామో అన్నీ చూసుకొని మనం వెళ్ళొచ్చు. హ్యాపీ. సంవత్సరం కాలం పాటు మనం అందరం కలిసి ప్రయాణం చేసి ఒక పెద్ద మహావృక్షాన్ని తయారు చేసుకున్నాం. దాని తాలూకు ఫలితాలను కూడా మళ్ళీ ఇక్కడ నుంచి మరో 2-3 ఏళ్ళలో అద్భుతమైన ఫలితాలకు ఇంకా గొప్పగా మనం తీసుకోబోతున్నాం. మీ అందరి సహకారం ఎప్పటిలాగే ఇలాగే ఉంటుంది కాబట్టి మనం ఇంకా గొప్పగా ఉంటాం. అనేక రకాలైనటువంటి సర్వీసులు, అనేక రకాలైనటువంటి ప్లాన్స్ తోటి, ఆన్లైన్ ప్లాన్స్ తోటి లేదంటే సాఫ్ట్వేర్ ప్లాన్స్ తోటి మనం ఇంకా ముందుకు దూసిపోదాం. నేను అంటే యాక్చువల్గా ఎల్లుండు నేను ఎక్కువగా మాట్లాడలేను, ఎందుకంటే నాకు కొంచెం ఎమోషనల్గా నేను ఎక్కువగా ఉంటాను కాబట్టి మీ అందరూ తెలుసు. ఇప్పుడు ఆల్రెడీ అలాగే ఉన్నాను కాబట్టి అన్నిలా భావించకుండా బాబు విషయంలో జరిగింది కాబట్టి ఇలా మీరు నాకు వాడి ప్రేమని చిరస్థాయిగా ఉండిపోయినందుకు, మీరు నాకు సహకరిస్తూ నాకు ఇంత గొప్ప వరించినందుకు మీ అందరికీ నమస్కరిస్తూ ఉంటాను. మళ్ళీ రేపు మరికొన్ని మంచి విషయాలతో కలుద్దాం. థ్యాంక్ యూ డాడీస్. లవ్ యూ డాడీస్.